నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 3, 2026 నాటి అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు కూడా ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలో శని ప్రభావాన్ని అధికంగా చూపిస్తున్నాడు. అయితే రాహు కేతువులు ఇద్దరూ మీన కన్యాలో సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు సింహంలో ఉండడం మూలంగా ఆత్మగౌరవము, అధికార భావన, పేరు ప్రతిష్టలు ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించే రోజు ఈ రోజు. అయితే మరి ఈ యొక్క ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉంటాయి, అందులో ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేది చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి చూసుకుంటే సంతానము, క్రియేటివిటీ పనుల్లోనూ, కళారంగంలోనూ ఉన్న వారికి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు సంబంధించి ప్రమోషన్స్ కానీ, గుర్తింపు కానీ, ప్యాకేజీ పెరగడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మానసికంగా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన సూచన, అతి ఆత్మవిశ్వాసము అస్సలు పెట్టుకోకండి. బాగుంది కదా అని చెప్పి ఓవర్‌గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోకండి. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించండి. మీదే మాట అన్నట్టు కాకుండా ఇతరులను కూడా గౌరవించండి. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసాని పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఇంటి వ్యవహారాలు, ఆస్తి విషయాలు, తరువాత మీరు పనిచేస్తున్న రంగంలో ఏదైనా ఒక అంశం మీద గొడవలు జరగడం కానీ, ఇబ్బందికర వాతావరణం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. పాత సమస్యలు తిరిగి పునరావృతం అయ్యేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఏవైనా చర్చలు జరపాలన్నా లేదా అంటే డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒకంత ఆలోచించి శ్రేయోభిలాషుల మధ్యలో తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. సోలోగా ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్య సూచనలు కానీ, మరి ఇతరత్రా కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలకు లోను కాకుండా ఉండడంతో పాటు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా నిర్ణయాలు తప్పనిసరి అనుకుంటే ప్రశాంతంగా తీసుకునే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకున్నప్పుడు అవకాశం ఉంటే తదుపరికి అంటే మరుసటి రోజుకి ప్రయత్నం చేసుకోండి. కానీ తొందరపడి నిర్ణయాల జోలికి వెళ్ళకండి. అయితే పరిహారంగా శివుడికి మీ చేత్తో మీరు పాలాభిషేకం కానీ జలాభిషేకం కానీ చేసుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆలయంలోనైనా చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీలో సంభాషణ శక్తి పెరగడము, ఈరోజు కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీ మాటలతో పనులన్నీ చకచకా సాధించుకునే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక వివాదాస్పద మాటలు కానీ, వివాదాస్పద సంఘటనలు కానీ మీరున్న ప్రాంతంలో జరిగితే కనుక వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ తలదూర్చి అందులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. ఇబ్బందుల పాలవుతారు. మీకు చెప్పదగిన మంత్రము బుధ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. బుధ గాయత్రి కానీ, నవగ్రహాలయంలో బుధుడిని సందర్శించి ఆకుపచ్చ వస్తువులు కానీ, ఆకుపచ్చ పదార్థాలు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధన లాభ యోగంతో పాటు కుటుంబంలో కలిసి గడిపేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాక్చాతుర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి, కార్య అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో మీకు పెండింగ్ ఉండిపోయిన పనులు కానీ, లేదా గతంలో కొన్ని సమస్యలు ఎప్పటికీ తెగకుండా అలా ప్రొలాంగ్ అవుతున్నవి కానీ ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము చంద్రుడికి తెల్లని పువ్వులతో అష్టోత్తరం చదవడం కానీ, లేదా మీరు ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము అధికంగా ఉండే అవకాశం కనబడుతోంది. నాయకత్వ లక్షణాలు బయటికి వచ్చి పేరు ప్రఖ్యాతలు పొందడం కానీ, గౌరవ మర్యాదలు రావడం కానీ, సన్మానాలు సత్కారాలు జరగడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత సూచన ఏంటంటే కనుక అహంకారం ఏదైనా ఉంటే నేనే చేశాను, నేనే చెయ్యగలను, ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి ఆలోచనలు కానీ మీకు ఉన్నట్టయితే కనుక తగ్గించుకుని మీరున్న ప్రాంతంలో ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో కొంత వినయంగా మాట్లాడేటట్టుగా, రెస్పెక్ట్‌గా ఉండేటట్టుగా
చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా ఆదిత్య హృదయం చదవడంతో పాటు సూర్యనారాయణ మూర్తికి 12 నమస్కారాలు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అంతర్గత ఆలోచనలు, అంతర్గత ఆందోళన, భయాలు ఇలాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఈరోజు కనబడుతోంది. పనుల్లో నెమ్మదిగా ఉంటుంది. అయినప్పటికీ ఫలితాలు వెంటనే కనిపించని పరిస్థితి గోచరిస్తోంది. స్థిరంగా ఆలోచనలు చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటి వాటికన్నిటికీ ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక అనుమానాలు కానీ, అతి విశ్లేషణ కానీ, ఇలాంటి అంటే పూర్తి శోధన ఇలాంటి పనులన్నీ ఈరోజు మానుకోండి. విశ్రాంతి, మనసుకు బుర్రకు విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ఆశించిన లాభాలు కూడా పొందేందుకు అవకాశం కనబడుతుంది. సామాజికంగా గుర్తింపు లభించే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక స్నేహాల్లో హద్దులు పాటించండి. ఓవర్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా కొంత ఒత్తిడి కనబడుతోంది. మీ పై అధికారులతో కానీ, లేదా మీ సహోద్యోగులతో కానీ కొంత మాట వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. మాటను తగ్గించే ప్రయత్నం చేయండి. బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు కనబడుతోంది. స్థాన చలనాలు కూడా మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం కానీ, అది మీరున్న రంగం కావచ్చు, మీరున్న గృహం కావచ్చు, స్థాన చలనాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఆవేశంతో రియాక్ట్ అవ్వకండి. అది ఎక్కడైనా సరే మీకు అనర్థాలు జరగడం కానీ, లేదా సమస్యల్లో చిక్కుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పాలను అభిషేకం చేసి, మీ చేత్తోనే అభిషేకం చేసుకుని అక్కడ దీపం కనుక పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా చాలా చక్కగా అనుకూలంగా మీ దగ్గరే ఉండిపోయిందా అన్నట్టుగా ఉండబోతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. విద్య, ప్రయాణాలు, ధార్మిక కార్యక్రమాలు, క్షేత్ర దర్శన, ఆకస్మిక ధనలాభము, ఉద్యోగంలో కానీ, కెరియర్లో కానీ, ఇలా ఇతరత్రా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అవకాశాలు వస్తాయి. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. సూచన అయితే ఏంటంటే కనుక గురువుల యొక్క సూచన పాటించండి. మీ పెద్దల యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు అరటి చెట్టుకు పూజ చేసుకుని నీళ్లను కనుక వదిలినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాలు కూడా మీకు మంజూరయ్యే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం మీద కొద్ది శ్రద్ధ పెట్టండి. అలసట ఎక్కువగా గోచరిస్తోంది. ఇతరత్ర ఆకస్మిక ధనలాభాలు, కోర్టు పరంగా కూడా తీర్పులు మీ వైపు వచ్చేటట్టు కనబడుతోంది. దీంతో పాటు భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ఇలా వందలు, వేలల్లో కాకుండా లక్షల్లో కనుక మీరు ట్రాన్సాక్షన్స్ చేసినట్టయితే కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో క్రెడిట్ కార్డ్స్ కానీ, ప్రయాణాలంటే మీరు బండి మీద వెళ్ళినా కానీ, లేదంటే లాంగ్ వెళ్ళినా కానీ డాక్యుమెంట్స్, తర్వాత కార్డ్స్, మనీ ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులను దానం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని ప్రభావంతో కర్మ ఫలితాలు కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనబడతాయి. మీరు గతంలో చేసిన తప్పులు కానీ, ఏదైనా నిందలు కానీ, లేదా ఏదైనా చెడు పనులు కానీ ఈ రోజు మీకు కళ్ళకు కట్టినట్టు కనబడము, దాని యొక్క పర్యవసానము అనుభవించేటట్టుగా గోచరిస్తోంది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరిని ఎక్కువగా ఈ రోజు నమ్మే ప్రయత్నం చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక ఓర్పు అవసరము, తొందరపడకండి. పరిహారంగా పేదలకు అన్నదానం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వైద్య, సేవా రంగాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది. మిగతా రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఈరోజు పరిమిత ఆహార నియమము ఈ రెండు పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత పరిహారంగా మీరు ఈరోజు విష్ణు సంబంధిత ఆలయాలు కానీ, లేదా అంటే విష్ణు పూజ కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. గురుబలం కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.